వైసీపీ అభ్యర్థులు వచ్చి విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరగచ్చు. తెలుగుదేశం అభ్యర్థి వచ్చి విచ్చలవిడిగా తిరగచ్చు. వైసీపీ అభ్యర్థి వచ్చి కస్టడీలో తీసుకుంటారు. మోటార్లు వచ్చి ఓట్లు వేయడానికి ఓటు వెళ్ళి స్లిప్ పట్టుకెళ్తే వాళ్ళ స్లిప్ని తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు తీసుకుని దౌర్జన్యంగా తిప్పేసి పక్క నియోజకవర్గాల నుంచి ఉన్న వ్యక్తి వచ్చి ఓట్లు వేస్తారు. మరి ఏదో ముక్కు తెలియని వాళ్ళు వచ్చి ఓటేశారంటే అనుకోవడానికి సాక్షాత్తు మార్కెటింగ్ చైర్మన్గా ఉన్న వ్యక్తులు, సొసైటీ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు, పార్టీలో ఒక ఐడెంటిఫైడ్గా ఉన్న మరి లీడర్స్, వీళ్ళు పక్క వాళ్ళు వచ్చి అక్కడ దౌర్జన్యంగా ఓట్లేస్తారు. ఇవన్నీ అవే ఈ పడవలని ఒకటి కాదు రెండు కాదు చూస్తే. మళ్ళీ ఏంటి ఇక్కడ కలెక్టర్ ఉంటారు, మళ్ళీ పక్కనే ఎస్పీ ఉంటాడు, డిఐజీ ఉంటాడు, డిఎస్పీ ఉంటారు, సీఎం అందరూ ఉంటారు. దగ్గరుండి వాళ్ళతో ఓట్లు వేస్తారు. దేనికి? ఎందుకు ఎన్నికలు? ఊరుగా గొప్పగా చూస్తాను టీవీలో ఏ రకంగా ఇస్తున్నారో మంత్రులు స్టేట్మెంట్లు నవ్విపోతారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చుకొని ఆ మాటలు చూస్తే మీ మాటలు ఈ ఎన్నికల్లో 12వ తారీఖు నాడు నిజంగా అనుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అది బ్లాక్ డే లాంటిది. ఎన్నికల ప్రక్రియకు ఒక బ్లాక్ డే ఏది ఉందంటే అది మన జరిగిన ఎన్నికల తేదీ ఏది ఉందో 12వ తేదీ, అది 12వ బ్లాక్ డే. ఎప్పుడు రాబోయే కాలంలో కూడా ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదు. దీనికి అంతరిక కారణం ఏంటంటే ప్రభుత్వంలో అబద్ధత. వారి మీదే నమ్మకం లేదు. వాళ్ళ ప్రభుత్వం మీద, పార్టీ మీద, పార్టీ కార్యకర్తల మీద, పార్టీ నాయకత్వం మీద కింద స్థాయి వరకు ఎవరికి కూడా. అందుకే ఈ ప్రక్రియ. ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాయి, ఎప్పుడు అలాంటి ప్రక్రియలు ఎప్పుడు చూడలే. ఇంత దౌర్జన్యమైన, ఇంత పూర్తిమైన అరాచకమైన పరిస్థితులు ఎప్పుడు చూడలే. మరి పైపెచ్చు శుద్ధ ప్రజాస్వామ్యంగా ఇప్పుడే వచ్చిందని. ఏంటి వచ్చింది బొచ్చు ప్రజాస్వామ్యంగా? ఏంటి తప్పు కదా? పోతుంది జడ్పీసీ ఉంటేటి పోతేటి. ప్రభుత్వం మీదే ప్రభుత్వం అదిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే కదా, అదిగా తెలుగుదేశం ప్రభుత్వమే కదా, ముఖ్యమంత్రి తెలుగుదేశం వచ్చే కదా. ఏంటి కానీ వ్యవస్థను నష్టపెట్టడం, వ్యవస్థకు తూట్లు పడడం, ఈ రకంగా ప్రక్రియ చేయడం రాబోయే తరానికి మంచిది కాదు. ఈ మెసేజ్ కరెక్ట్ కాదు. ఏమిస్తున్నారు మెసేజ్ మీరు? అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చూశాను నిన్న టీవీలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత టీవీలో చూశాను. ఊరిగా తెలుగు నాయకులు వచ్చి గొంతుకు దించుకొని చొక్కా దించుకుంటారు అని